బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలతోనూ సీఎం రేవంత్ మాట్లాడతారని తెలుస్తోంది. రేపు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? భేటీ ప్రాధాన్యత ఏంటి? థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. రేపు మధ్యాహ్నం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 3 గంటల నుంచి 7 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో భేటీగానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్టీలో సమన్వయ లోపం ఉంది. ఈ సమన్వయ లోపాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఒక డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ డిన్నర్ మీటింగ్ కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. దానికి గల కారణాలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయం మీద చర్చ జరగనుంది. అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో పార్టీ ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి, లేదంటే భవిష్యత్తులో చిక్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకొని దీనికి ఒక ముగింపు పలికే అవకాశం ఉంది. అసంతృప్తిగా ఎమ్మెల్యేలు ఎందుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి సీఎం తెలుసుకోనున్నారు. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరగనుంది. ఈ భేటీలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీగానున్నారు. ఈ ఎమ్మెల్యేలను ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాబ్లంను పరిష్కరించే బాధ్యత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకొని ఉన్నారు. మొత్తానికి ఈ భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఈ సమన్వయ లోపం కానీ ఇవేవి ఇకపై ఉండవు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ దాదాపు 90% స్థానాల్ని క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ టార్గెట్కి అనుగుణంగా వీళ్ళ స్ట్రాటజీ ఉండే విధంగా రేపు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందనుంది. దాంతోపాటు ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా ఈ అంశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రభుత్వ కార్యక్రమాలను, కులగణన అంశాన్ని, ఎస్సీ క్లాసిఫికేషన్ అంశాన్ని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వివిధ కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రేపు ఉండనుంది. మొత్తానికైతే ఎమ్మెల్యేలను యాక్టివ్గా ఉండేందుకు, ముఖ్యంగా ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.